అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా రసూలిహిల్ అమీన్ వఅలా ఆలిహి వస్సహబిహి అజ్మఈన్. అమ్మా బాద్. ఫౌజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. లన్ తనాలుల్ బిర్ర హత్తా తున్ఫికు మిమ్మా తుహిబ్బూన్ వమా తున్ఫికు మిన్ షైఇన్ ఫఇన్నల్లాహ బిహి అలీం. సదకల్లాహుల్ అజీం. సర్వలోక నియామకుడు, సర్వోన్నతుడు, సర్వ సృష్టికర్త అయిన దైవానికే సమస్త స్తోత్రం తెలియజేసుకుంటూ, సోదర మహాశలరా, ఆధ్యాత్మిక ప్రియులారా, మరి నేను ఇంతవరకు మీ ముందు సూరతు ఇమ్రాన్ లోని 92వ ఆయతు పఠించడం జరిగింది. మరి ఈ అవతరణ సందర్భం ఏమిటి, ఈ ఆయతులు ఏ విషయం తెలియజేయడం జరిగింది అనేది నేను చివరిలో చెప్తాను. మరి ముఖ్యంగా వారం 10 రోజుల నుంచి మనం చూసినట్లయితే మన దేశంలో వక్ఫ్ చట్టానికి సంబంధించి చాలా విషయాలు చర్చించడం జరుగుతుంది. మరి ఈ వక్ఫ్ అంటే ఏమిటి, చాలా మంది న్యాయమూర్తులు, న్యాయవాదులు, పండితులు, విశ్లేషకులు చాలా మంది ఈ విషయాన్ని చర్చించడం జరిగింది. మరి ఎందుకు కేంద్ర ప్రభుత్వము ఈ చట్టాన్ని తీసుకురావాలని అనుకుంటుంది అని మనం ఆలోచించినట్లయితే, మరి పార్లమెంటులో మైనారిటీ మంత్రి కిరణ్ రిజిజు 40 సవరణల కోసము బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఈ వక్ఫ్ బోర్డుకు సంబంధించి ఎన్ని నిబంధనలు ఉన్నాయి అవన్నీ మనం చూసినట్లయితే చాలా విశ్లేషణ ఉంది. వీడియో లెంగ్త్ అయ్యేదానికి అవకాశం ఉంది కాబట్టి ముక్తసరిగా కొన్ని విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. మరి వక్ఫ్ బోర్డు యొక్క ఆస్తులను పరిరక్షించే దానికోసము దాదాపు 114 నిబంధనలు పెట్టడం జరిగింది. ఆ 114లో నుంచి 40 నిబంధనలు సడలించాలని, ఆ సడలించిన తర్వాత ఆ చట్టం ఏదైతే ఉందో ఒక దిష్టి బొమ్మగా తయారయ్యేదానికి అవకాశం. ఇప్పటికే పట్టణము, జిల్లా, రాష్ట్ర రాజధానుల స్థాయిలో ఎంతో మంది పెద్ద పెద్ద ఆస్తులను కబ్జా చేయడం జరిగింది. అదే విధంగా మార్పులు చేర్పులకు చేసి హస్తగతం చేసుకోవడం జరిగింది. అదే విధంగా చట్టపరంగా 99 సంవత్సరాలు లీజు కొని రాసుకోవడం కూడా జరిగింది. మరి ఈ వక్ఫ్ అనేది ఎప్పటి నుంచి వచ్చింది, ఎందుకు ఈ చట్టం ఇస్లాంలో ఉంది అంటే, విశ్వకారుణ్యమూర్తి జగత్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక హదీసులో ఈ విధంగా తెలపడం, ఎవరైతే పుణ్యవంతులైన సంతానాన్ని గాని లేదా శాశ్వతంగా ప్రయోజనం చేకూర్చే కార్యాలు గాని సత్యధర్మాన్ని వ్యాపింపజేయడం గాని ఈ 3 కార్యక్రమాలు చేయడం ద్వారా వారు మరణించిన తర్వాత కూడా వారికి నిరంతరము సదఖే జారియా, వారికి నిరంతరం పుణ్యం చేకూరుతుందని ఒక హదీసులో ప్రవక్త గారు తెలియజేయడం జరిగింది. మరి ఆ విధంగా ప్రవక్త గారి కాలంలోనే 1450 సంవత్సరాలకు పూర్వము ప్రవక్త గారి యొక్క శిష్యులు ఎన్నో ఆస్తులను వక్ఫ్ చేయడం జరిగింది. వక్ఫ్ అంటే దైవానికి సమర్పించడం. ఒకసారి సమర్పించిన తర్వాత ఆ ఆస్తి వాపసు తీసుకోవడము గాని, ఆ ఆస్తి వారి యొక్క వారసులకు సంక్రమించడం గాని సాధ్యం కాదు. మరి ఆ విధంగా ఆస్తిని దైవ నామంతో సమర్పించేటప్పుడు కొన్ని కండిషన్లు పెట్టేదానికి అవకాశం. ఆ ఆస్తి పేద ప్రజల ప్రయోజనం కోసమా, విద్యాలయం కోసమా, వైద్యం కోసమా, మసీదు కోసమా, లేదా ఇంకా ఏదైనా శ్మశానమా, అది వక్ఫ్ చేసేవానికి అధికారం ఉంటుంది. మరి ఆ విధంగా భారతదేశంలో దాదాపు 12వ శతాబ్దం 13వ శతాబ్దం నుంచి సజ్జనులు, పుణ్యపురుషులు ఎవరైతే ఉన్నారో వారు నిరంతరం సదఖే జారియా, వారికి పుణ్యం అనుగ్రహిస్తూ ఉండాలనే ఉద్దేశంతో వారు విలువైన ఆస్తులను వక్ఫ్ చేయడం జరిగింది. ఇస్లాం ధర్మంలో దోచుకున్న ఆస్తులు ఏవైతే ఉన్నాయో, కబ్జా చేసిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో, డీకేటీ కాలువ పరంపోకులు ఏవైతే ఉన్నాయో అవి దైవనామంతో సమర్పించేదానికి, దానం చేసేదానికి అవకాశం. వేరే మతాల మాదిరి ఎక్కడ అయితే పరంపోకు స్థలం ఉంటుందో, డీకేటీ భూమి ఉంటుందో, కాలువలకు సంబంధించిన భూమి ఏదైతే ఉంటుందో అక్కడ విగ్రహాలు పెట్టి, పటాలు పెట్టి కబ్జా చేసేదాని కోసము ఇస్లాం ధర్మము అనుమతించదు. ఎందుకంటే దైవ మార్గంలో సమర్పించే సంపద ఏదైతే ఉందో, మీరు అమితంగా ఇష్టపడే సంపద ఏదైతే ఉందో దేవుని మార్గంలో ఖర్చు చేయాలని, అది పరిశుద్ధమైన ధర్మసమ్మతమైన సంపద అయి ఉండాలని ఒక నిబంధన, ఒక కండిషన్ అనేది ఉందన్నమాట. ఈ విధంగా 5-6 శతాబ్దాల నుంచి భారతదేశంలోని పుణ్యాత్ములు, సజ్జనులు దైవ కార్యం కోసము, ధర్మ కార్యం కోసము నిరంతరం పుణ్యం అనుగ్రహించబడుతూ ఉండాలనే ఉద్దేశంతో ఎన్నో ఆస్తులను వక్ఫ్ చేయడం జరిగింది. మరి వాటిని భద్రపరిచేదాని కోసము, వాటిని నిర్వహించేదాని కోసము 1934లోనే చట్టం చేయడం జరిగింది. అదే విధంగా 1955లో ఒకసారి, 95లో ఒకసారి, 2013లో కూడా దాంట్లో సవరణలు చేయడం జరిగింది. ఈ సవరణలు చేసిన తర్వాత కూడా
అధికారులు నాయకులు ఎవరైతే ఉన్నారో చాలా ఎక్కువ ఆస్తులను కబళించడం జరిగింది. మరి ఇవన్నీ విషయాలు ఎందుకు చట్ట సవరణ చేసేదానికి వస్తూ ఉన్నాయి అంటే, ఇప్పుడు కేంద్రంలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారు మానసికంగా మనువాదులు కాబట్టి శూద్రులు అణగానిన ప్రజలు బహుజనులు ఎవరైతే ఉన్నారో వారు సుఖశాంతులతో పెళ్ళాం బిడ్డలతో ఆనందంగా ఉండడం గాని, కడుపు నిండా భోజనం భుజించడం గాని, ఒంటి నిండా బట్టలు తొడగడం గాని ఈ మనువాదులకు సుతరాము ఇష్టము లేదు. ఎవరైనా ఆనందంగా ఉన్నారు అంటే వీరి యొక్క కళ్ళలో నిప్పు రవ్వలు పడతాయి, వీరి యొక్క కడుపులో మంట. వీరు అధికారంలోకి వచ్చింది పరిపాలన చేయాలి గాని ప్రభుత్వ ఆస్తులను అమ్మివేసేదాని కోసము, వారిని నాశనం చేసేదాని కోసము, ప్రజల ఆస్తులను ధన మానాలను దోచుకునే దాని కోసం కాదు వీళ్లకు అధికారం. అంటే వీరి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, ముస్లిములు ఈ దేశానికి రాకముందు నిచ్చెనమెట్టు కుల వ్యవస్థ ఉండేది. శూద్రులకు ఎటువంటి హక్కులు ఉండేటి కావు. వారికి ఉండేదానికి ఒక స్థిరమైన నివాసం ఉండేదానికి అవకాశం లేదు. ఒంటి నిండా బట్టలు గాని, కడుపు నిండా తిండి గాని, ఆ పల్లెలోని అరుగుపైన కూర్చుండేదానికి హక్కు గాని, చెరువు వద్దకు గాని, బావి వద్దకు గాని, గుడి వద్దకు గాని వెళ్లేదానికి ఆనాటి శూద్రులకు బహుజనులకు హక్కులు ఉండేటివి కావు. ఇటువంటి అంటరానితనం కారణంగా దేశంలోని బహుజనులు చాలా మంది ఇస్లాం ధర్మంలోకి, క్రైస్తవ ధర్మంలోకి పరివర్తన కావడం జరిగింది. మరి ఈ దుర్మార్గుల పన్నాగం ఏమిటంటే, వీరు శూద్రుల నుంచి వచ్చిన వారే కదా, మరి దేశంలో సైన్యము మరియు రైల్వే తర్వాత అతిపెద్ద ఆస్తి వీరి వద్ద ఉంది కదా, భవిష్యత్తులో వీరు బాగుపడేదానికి అవకాశం ఉంది. ఆ విధంగా వీరు పన్నిన కుట్రలు ఏవైతే ఉన్నాయో ఆ కుట్రల ద్వారా దేశంలో ఒకే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న ఆ రాష్ట్రాన్ని కూడా కేంద్ర పాలిత ప్రాంతం చేసి ముస్లింలలోని ఒక వ్యక్తి కూడా ముఖ్యమంత్రి కూడా లేకుండా చేయడం జరిగింది. అదే విధంగా పార్లమెంటు సభ్యులు కాకుండా ఆ పార్టీ తరపు నుంచి ఒక ఎమ్మెల్యే సీటు కూడా ఇవ్వకుండా ఏ విధంగా వారి హోదాలను, వారి యొక్క ఆదాయ మార్గాలను ఏ విధంగా అంతమొందించాలో ఆ విధంగా అంతమొందించే దానికోసము విశ్వ ప్రయత్నాలు చేయడం జరిగింది. మరి ఈ వాక్యము కూడా 1450 సంవత్సరాల పూర్వము మదీనా నగరంలో అవతరింపజేయడం. ఎందుకు అవతరింపజేయడం అంటే, ఆ కాలంలో గ్రంథ ప్రజలలోని యూదులు ఆ మదీనా నగరంలో పెత్తనం చెలాయించారు. వారు కూడా దుర్మార్గాలు దౌర్జన్యాలు చేస్తూ ప్రజలపైన ఆధిపత్యాన్ని చెలాయించుకుంటూ మేమే పుణ్యాత్ములమని, స్వర్గానికి హక్కుదారులమని, ప్రవక్తల వారసులమని గర్వానికి అహంకారానికి పోయి వడ్డీ వ్యాపారం ద్వారా ప్రజల యొక్క రక్తాన్ని పీల్చి పిప్పి చేసి ఆర్థిక పరంగా వారిని బలహీనులు చేసి ప్రజల ఆస్తులను, సారవంతమైన భూములను, గృహాలను వడ్డీ రూపంలో దోచుకోవడం జరిగింది. తిరిగి వారిలో కుట్రలు కుతంత్రాలు చేసి యుద్ధాలు రగిల్చి వారిని చనిపోయే విధంగా చేయడం జరిగింది. అదే విషయము 1450 సంవత్సరాలు తర్వాత కూడా ఈ రోజు కూడా వరల్డ్ బ్యాంక్ ద్వారా పేద దేశాలకు, పేద దేశాలలోని సంస్థలకు, ప్రజలకు వడ్డీ రూపంలో వడ్డీకి ఇచ్చి పేద ప్రజల రక్తాన్ని పీల్చి పిప్పి చేయడం జరుగుతుంది. ముఖ్య కారణం ఏమంటే, ప్రపంచంలో ధనమంతా మన వద్దే ఉండాలా. ఇదే పన్నాగాన్ని భారతదేశంలోని మనువాదులు భారతదేశంలో ఒక 5 మందో 10 మందో వ్యక్తుల వద్దే దేశ సంపద అంతా ఉండాలా ఈ ఉద్దేశంతో ముస్లిముల ఆస్తులు ఏవైతే ఉన్నాయో, వక్ఫ్ సంబంధించిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో, ఏ విధంగానైతే ఎయిర్ ఇండియాను, అదే విధంగా బిఎస్ఎన్ఎల్ ను, ప్రభుత్వ సంస్థలన్నిటినీ, విమానాశ్రయాలను, నౌకాశ్రయాలను కొంతమంది వ్యక్తులకే కట్టబెట్టడం జరిగింది. ఆ విధంగా ఈ వక్ఫ్ ఆస్తులు కూడా దోచేసి ప్రజలను తిరిగి నిచ్చెన మెట్టు కుల వ్యవస్థలోకి తీసుకొని వచ్చి మనువాదుల ఆధిపత్యం చలాయించే దాని కోసము ఇటువంటి చట్టాలు తీసుకొని రావడం జరుగుతుంది. కానీ ప్రజలలో సరైన అవగాహన లేకపోవడం వల్ల వీరి యొక్క కుట్రలు, కుతంత్రాలు, ఎత్తుగడలు ఏవైతే ఉన్నాయో వీటిని సాధారణ ప్రజలు అర్థం చేసుకోలేక ఉన్నారు. నేను ప్రజలకు ఒకే విషయాన్ని తెలియజేసుకోవాలనుకుంటున్నాను. బడుగు బలహీన బహుజన ప్రజలు ఎవరైతే ఉన్నారో, ముస్లిములు ఎవరైతే ఉన్నారో, వీరి యొక్క కుట్రలు, కుతంత్రాలు అర్థం చేసుకొని ఏ పట్టణంలో అయినా గానీ, ఏ జిల్లా కేంద్రంలో అయినా గానీ, ఏ రాష్ట్ర రాజధానిలో అయినా గానీ ఎవరైతే దుర్మార్గులు వక్ఫ్ సంబంధించిన ఆస్తులు ఎవరైతే కబ్జా చేస్తారో, స్వాధీనం చేసుకుంటారో, వారిని అణిచివేసి బంధించి ఆ ఆస్తులు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ విధంగా చేయకపోయినట్లయితే ఈ దుర్మార్గులు ఈ ఆస్తులను కబళించి వేసి స్వాధీనం చేసుకొని ఆస్తులను తమ స్వార్థం కోసం వినియోగించుకునేదానికి అవకాశం ఉంది. మరొక చట్టం ఏమంటే, ఈ 99 సంవత్సరాలకు లీజు అనేది ఏదైతే ఉందో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. దాని కారణంగా 99 సంవత్సరాలు అంటే 4 తరాలు గడిచిపోతుంది. 99 సంవత్సరాల తర్వాత ఎన్ని మార్పులు వస్తాయో మనం అర్థం చేసుకోలేం.
78 సంవత్సరాలు స్వాతంత్రం రాక మునుపు ఈ రోజుకు ఎన్నో దుర్మార్గాలు, అన్యాయాలు పెరిగిపోయినాయి. మరి 99 సంవత్సరాల పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో మనము ఊహించలేము. కాబట్టి ప్రజలందరూ చైతన్యవంతులై ఈ వక్ఫ్ బోర్డు ఆస్తులు ఏవైతే ఉన్నాయో దాన్ని రక్షించుకునే దాని కోసము చేయవలసిన ప్రయత్నాలని చేయాలని నేను ప్రజలకు తెలియజేసుకుంటున్నాను. ఏవైతే విషయాలు చెప్పామో, విన్నామో అర్థం చేసుకుని ఆచరించే సద్బుద్ధి కలుగజేయాలని, తద్వారా మనందరి హృపలోకంలో మోక్ష ప్రయాణం వేడుకుంటున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి